వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇది పాడాలని అనుకుంటున్నారట 9:50. వందే మాతరానికి 150 ఏళ్ళు అంటున్నారు. 150 ఏళ్ళు అంటారు. 2005లో అప్పుడు ఏది 100 సంవత్సరాలు ఇచ్చిండ్రు. మరి ఇప్పుడే 150 ఏట్లు ఎట్లయినాయి? కాకపోతే అంటే ఇది రాశి అనుకుంటా ఈ పాట. ఏది ఈ గేయం రాశి బంకిం చంద్ర చటర్జీ రాసినట్టున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఏడాది పొరుగునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వందే మాతరం మనం ఏంటంటాం, సుజలాం సుఫలాం మలయజ శ్యామల శీతలాం మాతరం వందే మాతరం అని చెప్పేసి ఇంతవరకు ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా ఇంకా పెద్దగా ఉంటుంది అది వందే మాతరం గీతం. అసలు యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని కట్ చేసి అంతవరకు పెట్టేసిండ్రు. ఇక సురాజ్యానికి స్ఫూర్తి మంత్రం వాడవాడల వందే మాతరం సంపాదకీయం పేజీ లోపల్లో ఉన్నది. అయితే వందే మాతరం అంటే యాక్చువల్గా వందే మాతరం అంటే బ్రిటిష్ వాళ్ళకు ఒక వణుకు. వందే మాతరం అంటే మాతృమూర్తికి వందనం అని చెప్పేసి చెప్పడం తెలుగులో అర్థం అది వందే మాతరం. అయితే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఒకవేళ అప్పుడు స్వాతంత్ర ఉద్యమం నడిచేటప్పుడు వందే మాతరం ఆనందిస్తలేరు అంటే నిషేధం. తర్వాత ఇట్లా మాట్లాడద్దు అంటే ఇక అట్లా కూరగాయల షాపుకి పోయి దాన్ని అనాలి, మొత్తం మీద అనాలి కదా. అప్పుడు అంటే ఒక దేశభక్తితో అనాలి కదా. అప్పుడు అనాలి ఏం చేసినట్టే అంటే కూరగాయలు ఎన్ని వస్తాయని, 100 ఏమాత్రం వస్తాయి, 100 రూపాయలకు ఏమాత్రం వస్తాయి, ఎన్ని కూరగాయలు వస్తాయి ఏం కథ అని అడగడానికి 100 ఏమాత్రం అని చెప్పేసి ఇట్లా అంటే రకరకాలుగా మనం చిన్నగానే అనిపిస్తుంది. కానీ ఒక దేశభక్తి భావంతో అప్పుడు మొత్తం కూడా వందే మాతర గీతం దేశాన్నంతటిని కూడా ఒకటి చేసింది. బెంగాల్ విభజన సందర్భంగా అంటే బెంగాల్ విడిపోయి అప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉన్నది, తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్లో కూడా బెంగాల్లో భాగంగా ఉండే, భారతదేశంలో భాగంగా ఉండే. దాంతో అప్పుడు బెంగాల్ విభజన చేపట్టిండ్రు. బెంగాల్ విభజన చేపట్టడం ద్వారా బంగ్లాదేశ్ విడిపోయింది, తర్వాత పశ్చిమ బెంగాల్ వేరైపోయింది. అట్లా అసలు యాక్చువల్గా ఆ నేపథ్యంలోనే వందే మాతర ఉద్యమం వచ్చేసింది. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. స్వాతంత్ర పోరాటానికి ఊతమిచ్చింది వందే మాతర గీతం. అంటే అసలు యాక్చువల్గా లాల్ బాల్ పాల్ వీళ్ళు ఏమో అతివాద నాయకులు అయితే, తర్వాత కొంతమంది మితవాద నాయకులు ఉన్నారు. ఆ తర్వాత గాంధీ యుగం అని చెప్పేసి ఇక్కడ 3 విభాగాలుగా చెప్పుకుంటారు స్వాతంత్ర సమరానికి సంబంధించి. మొత్తం మీద వందే మాతర గీతానికి అంటే ఆ పాట అది గేయం రాసి 150 సంవత్సరాలు అవుతుందంట. అయితే ఆ వందే మాతరం ఉద్యమం అంటే మొత్తం అప్పుడు ఉద్యమం మాత్రం 1905 ప్రాంతంలో భారీగా వచ్చేసింది. అప్పుడు జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించి అయితే ఒక 120 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 1905 అంటే 2025 అంటే 120 ఏళ్ళు అవుతుంది. కాకపోతే అంటే రాశి మాత్రం 150 సంవత్సరాలంట. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.